అనుకుంటున్న ఆంధ్ర ఆఫీసర్స్ ఎవరు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు పోలీసులు పెట్టి వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అక్కడ ఎందుకంటే రాష్ట్రంలో చాలా విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష. ఇది వెంటనే గమనించి గారు అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేస్తారు, 2 ఓట్లు వేస్తున్నారు అధ్యక్ష. తర్వాత ఇంకో విచిత్రం ఏంటంటే పంచాయతీ ఎలక్షన్లు కూడా 2 ఓట్లు వేస్తున్నారు అధ్యక్ష. అక్కడ ఒకే వ్యక్తి అక్కడ ఎవరో అధ్యక్ష మన గిరిజన శాఖ మార్చులు మన మన స్వరూప సంధ్యారాణి గారు చెల్లమ్మాయి అక్కడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం అధ్యక్ష. వారి నియోజకవర్గంలోకే వస్తుంది ఇది. ఎందుకంటే అక్కడ పంచాయతీ ఎలక్షన్ ఒరిస్సా వాళ్ళు పెడుతున్నారు, మనం పెడుతున్నాం. ఒరిస్సాకి ఓటేస్తున్నారు, వీళ్ళకి ఓటేస్తున్నారు. అక్కడ ఓటు వేయకపోతే పోలీసులను పెట్టి వాళ్ళు లోపల వేస్తామని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేసే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఆ 10 గ్రామాలకి దయచేసి ఒక స్పెషల్ కేసుగా చూసుకొని ఒరిస్సాతో ఒక జాయింట్ మీటింగ్ పెట్టి, ఎందుకంటే ఇప్పుడు సమస్య పరిష్కారం అవ్వాలి తప్పితే, లేదంటే ఇప్పటికే 55 సంవత్సరాలు అయింది అధ్యక్ష ఈ సమస్య. దయచేసి మీ ద్వారా ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. ఈ సత్యారాయణ గారు కూడా దీని మీద మాట్లాడితే వారి నియోజకవర్గం అధ్యక్ష కొంతాల రామకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే 2012లో ఆ రోజున గౌరవ శాసనసభ్యులందరికీ ఒక అవగాహన కల్పించే విధంగా మన అద్భుతమైన గిరిజన ప్రాంతాలు, ప్రత్యేకంగా ఈ రోజున్న అల్లూరు సీతారామరాజు జిల్లా నర్సీపట్నం, పాడేరు, అరకు ఆ ప్రాంతాల్లో పర్యటించి గిరిజనుల స్థితిగతులను తెలుసుకోవడానికి ఏ విధంగా మన చట్టసభలో వీటి గురించి చర్చించుకుని ఒక మార్పు తీసుకొచ్చే విధంగా మనం ప్రయత్నిద్దామని ఆ రోజు ఒక చక్కటి కార్యక్రమం చేశాం అధ్యక్ష. తదనంతరమే మనం ట్రైబల్ సబ్ ప్లాన్, ఎస్సీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి ప్రత్యేకంగా వాళ్ళకి నిధులు కేటాయించే విధంగా కూడా ప్రతిపాదనలు ఆ రోజు నుంచే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం తీసుకుంటూ ముందుకు వచ్చాం అధ్యక్ష. కొంతాల రామకృష్ణ గారు ఇంతకుముందు కోరినట్టు రాష్ట్రంలో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 32,091 రోడ్లు ఉన్నాయి అధ్యక్ష. 32,091 రోడ్లు సుమారు 68,233 కిలోమీటర్లు అధ్యక్ష. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయి. ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో డోలీ పైన వీళ్ళకి వైద్య సేవల కోసం ఇబ్బందులు ఉన్నప్పుడు వృద్ధుల్ని మోసుకెళ్ళడం అటువంటివి మనం అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఉదయాన్ని చెల్లించే విధంగా మనం స్పందించే విధంగా మనం మార్పు తీసుకురావాలనే తపనతోటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో వీటిపైన ఫోకస్ పెట్టుకుంటూ ఇంతకుముందు నేను మీకు ఉదాహరణకు చెప్పినట్టు అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా 1,077 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక యుద్ధ ప్రాతిపదిన ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలన్న ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పండుగ ఫస్ట్ టైం మనకు చేపట్టిన కార్యక్రమం, దాంతోపాటు పల్లె పండుగ 2 ఇనిషియేటివ్ కూడా మనం టేకప్ చేసాం అధ్యక్ష. వీటి కింద 2,500 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మనం ముందు తీసుకొచ్చాం. గౌరవ సభ్యులు కోరినట్టు ఈ నాన్ షెడ్యూల్ ఏరియాస్లో వేయాల్సిన అంతర్గత రోడ్లు కానివ్వండి, కనెక్టింగ్ రోడ్స్ కానివ్వండి, బీటీ రోడ్స్ కానివ్వండి, తప్పకుండా వాటిపైన ఒక సమీక్ష నిర్వహించుకుని కుటియా గ్రామాల గురించి అనేక సందర్భాల్లో చర్చకు వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి గురించి కేబినెట్ సమావేశంలో కూడా ఒకసారి చర్చకు వచ్చింది. తప్పకుండా దీనిపైన మేము ఫోకస్ చేసి ఎక్కువగా ఈ పీవీటీజీ గ్రామాలపైన హ్యాబిటేషన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. పీవీటీ హ్యాబిటేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందు తీసుకెళ్తాం అధ్యక్ష. తప్పకుండా మీ దగ్గర ఉన్న లిస్ట్ ఏమైనా ఉంటే అది అందిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అందిస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 1435 అగ్రికల్చర్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం లేదండి, బి ప్రశ్నకు సమాధానం అవునండి, సి ప్రశ్నకు సమాధానం వివరణాత్మక అంచనాలతో రూపొందించబడుతుంది అధ్యక్ష. రామశివరావు గారు. థ్యాంక్ యూ సార్. మనకి వ్యవసాయం తర్వాత మన రాష్ట్రంలో అగ్రికల్చర్ తర్వాత చాలా అత్యంత ప్రాధాన్యత కలిగిన సెక్టార్ ఏదైనా ఉందంటే అది పాడి పరిశ్రమ సార్. ఇది మన రాష్ట్ర జిఎస్డిపిలో 11.23% కంట్రిబ్యూషన్ చేసే ఈ సెక్టార్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యకాలంలో పూర్తిగా ఈ యొక్క సెక్టార్ని నెగ్లెక్ట్ చేసింది. దాని ద్వారా మనకి తీవ్రమైన నష్టం జరిగింది. ఉదాహరణకి దాదాపు మనకి రాష్ట్రంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ
వెటర్నరీ పాలిక్లినిక్స్ కానీ, ఏరియా వెటర్నరీ హాస్పిటల్స్ కానీ, దాదాపు 1500కు పైగా ఉన్న వెటర్నరీ డిస్పెన్సరీస్లో కానీ, తర్వాత ఈ రూరల్ లైవ్ స్టాక్ యూనిట్స్ దాదాపు 1200 పైన ఉన్నాయి సార్. ఇవి కానీ, తర్వాత మొబైల్ అంబులెన్స్లో కానీ ఎక్కడా కూడా మినిమం మెడిసిన్ అవైలబిలిటీ కానీ, మ్యాన్ పవర్ అవైలబిలిటీ కానీ లేకపోవడం వలన ఆ యొక్క డిపార్ట్మెంట్ పూర్తిగా రైతాంగానికి దూరమైంది. అయితే ఈ సంవత్సరన్నర కాలంలో గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు అలాగే ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకి కొంతమేరకు ప్రక్షాళన చేశారు. ఇప్పుడిప్పుడే ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. కానీ కొన్ని విషయాలు మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకున్నాను సార్. గతంలో 2014-19 మధ్య దాదాపు 275 వెటర్నరీ బిల్డింగ్స్ని, వెటర్నరీ హాస్పిటల్ సంబంధించిన బిల్డింగ్స్కి ఆ రోజు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి తలంచినప్పుడు కొన్ని మధ్యలో ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తయిన వాటికి ఇంకా బిల్స్ పెండింగ్ ఉన్నాయి సార్. కొన్ని కంప్లీట్ కాకుండా ఉన్నాయి. ఉదాహరణకి పర్చూరు నియోజకవర్గంలో కానీ, కొండేపు కానీ, ఇట్లా చాలా నియోజకవర్గాల్లో ఆ ఇన్కంప్లీట్ షేప్లో ఉన్నాయి. అవి తర్వాత 2019-24 మధ్య కనీసం ఒక్క సింగిల్ బిల్డింగ్ కూడా కొత్త శాంక్షన్స్ ఇవ్వలేదు సార్ గత ప్రభుత్వం. కాబట్టి ఈ యొక్క బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవు. దాదాపు చాలా హాస్పిటల్స్కి బిల్డింగ్లు లేవు. కాబట్టి ప్రభుత్వం దీన్ని తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను సార్. అలాగే ఈ యొక్క సిబ్బంది కొరత కూడా చాలా విపరీతంగా ఉంది సార్. 14-19 మధ్య కొంత దాదాపు మంచి రిక్రూట్మెంట్ జరిగింది. కానీ 19-24 మధ్య ఒక వెటర్నరీ డాక్టర్ని కూడా రిక్రూట్ చేయకపోవడం వలన ఈరోజు చాలా హాస్పిటల్లో సిబ్బంది కొరత ఉన్నారు సార్. అలాగే హాస్పిటల్లో పనిచేసే పారా మెడికల్ స్టాఫ్ కానీ, తర్వాత వెటర్నరీ అసిస్టెంట్స్ కానీ, వీరికి కూడా పూర్తి స్థాయిలో చాలా చోట్ల దాదాపు మా జిల్లాలోనే చాలా ఖాళీలు ఉన్నాయి సార్. అయితే గతంలో కొత్తగా ప్రతి జిల్లాలో ఈ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 1983లోనే చిన్న కంక్లూడ్ చేస్తున్నాం. 83లోనే ఎన్టీ రామారావు గారు జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పి పెట్టారు సార్. అయితే ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు దాదాపు 12 హాస్పిటల్సే ఉన్నాయి. ఇంకా మిగతా చోట్ల కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 24 గంటలు ఈ యొక్క వైద్య సదుపాయాన్ని కలిగించే విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను సార్. అలాగే గతంలో రైతాంగానికి చాఫ్ కట్టర్స్ కానీ, లేకపోతే పశుగ్రాసం కానీ, పశుగ్రాస విత్తనాలు కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ మీద అందించేవాళ్ళు. మధ్యలో ఆ స్కీమ్ అంతా కూడా తీసేశారు. తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ దాన్ని ట్రాక్లో పెట్టారు. ఎక్కువ నిధులు కేటాయించి రైతాంగానికి అది పూర్తిగా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఉచిజ్యోతి గారు, సిగ్నేచర్స్ ఎక్కువ ఉన్నాయి క్వశ్చన్ అంచేత అధ్యక్ష, ఏదైతే సాంబశివరావు గారు చెప్పిన అనేక విషయాలు ఏకీభవిస్తున్నాను సార్. మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ పాల ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. దేశంలోనే పాల ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉంది. వినియోగం పెరుగుతూ ఉంది. కాకపోతే మన రాష్ట్రంలో దిగుబడి శాతం తక్కువగా ఉంది. ఆవుల్లో కానీ, గేదెల్లో కానీ దిగుబడి శాతం తక్కువగా ఉంది. మేలైన జాతిని ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉంది. దానికి తగిన విధంగా పశు వైద్యశాలని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది సార్. ఆ మధ్యకాలంలో మందులు కూడా లేవు. ఒక సందర్భంలో మందులు లేకపోతే ప్రైవేట్ కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఈ మధ్యకాలంలో రెక్టిఫై చేశారు మంత్రి గారి దృష్టిలోకి తీసుకొచ్చిన తర్వాత. ఇవాళ ఏదైతే మేలైన జాతిని అభివృద్ధి చేయడం కోసం పశు వైద్యశాల కూడా ఎలాగైతే మనుషులకు సంబంధించిన వైద్యశాలను అభివృద్ధి చేస్తున్నామో పశు వైద్యశాలను కూడా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. ఎక్విప్మెంట్ సమకూర్చాల్సిన అవసరం ఉంది. మీరైతే ఏమీ లేదన్నారు. ఏమన్నారు? రాష్ట్రంలో కొన్ని రోజుల్లో పరికరాల కొరత ఉందని. పరికరాల కొరత ఉంది సార్. పరికరాల కొరత ఉంది. అది తమ దృష్టిలో పెడుతున్నాం. పరికరాలు సప్లై చేయాల్సిన అవసరం ఉంది. వైద్యుల నియామకం చేయాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల ఖాళీ ఉన్నాయి. సిబ్బంది లేరు. మనుషులనే తెచ్చుకోమన్నారు. ఎవరైనా పశువులు కట్టేయాలన్నా దాన్ని మళ్ళీ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మీరు మనుషులను తెచ్చుకోమనే పరిస్థితి వస్తుంది. తగిన విధంగా సిబ్బంది నియామకం చేయవలసిన కోరుతూ, ఒకటి పాల ఉత్పత్తిలో ఏదైతే కల్తీ పాలు లేకుండా చేయడం కోసం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తగిన ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో వస్తున్నాయి. పాశ్చరైజ్ చేయాలి అధ్యక్ష. పాలని పాశ్చరైజ్ చేయాలి. పాశ్చరైజ్ చేయకుండా డైరెక్ట్గా తీసుకొస్తున్నారు. నేను జరిగిన సంఘటన చూసాం. ఎప్పుడైతే పెద్ద కంపెనీలు పాశ్చరైజేషన్ చేసి బాటిలింగ్ చేసి లేకపోతే సాచెట్స్ ద్వారా అమ్ముతారు. కానీ ప్రైవేట్ రంగంలో నుంచి వచ్చేవారు చాలా చోట్ల ఏం చేస్తారంటే సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద తెచ్చి పాలు పోసేవాళ్ళు పాశ్చరైజ్ చేయరు. డైరెక్ట్గా వినియోగంలో తెస్తామని దానివల్ల చాలా ప్రమాదం ఉంది. దయచేసి దాన్ని నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పవలసిందిగా మంత్రి గారిని కోరుతాం.